రాప్తాడులో పరిటాల రాజ్యాంగం అమలవుతుందని తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆడబిడ్డల మీద అత్యాచారాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఇలానే ఉంటుందేమోనని విమర్శించారు. జిల్లాలో అత్యాచారాలు జరుగుతుంటే దళిత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చూడని గ్రామం అది 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం. అక్కడ పరిటాల వారు చెప్పిందే వేదం, వారు చేసిందే శాసనం, అదే చట్టం. అక్కడ అమలయ్యేది కేవలం పరిటాల రాజ్యాంగం. ఒక దళిత బాలిక, 14 సంవత్సరాల బాలిక, మొన్నటి వరకు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా స్కూలుకు వెళ్తున్నటువంటి అమ్మాయి, 8వ తరగతి వరకు చదివిన అమ్మాయి, ఎంతో దుర్మార్గంగా ఆ అమ్మాయి గత సంవత్సర కాలం పాటు అత్యాచారానికి గురవుతూ వచ్చింది. ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయిని బెదిరించుకొని లోబర్చుకొని వీడియో తీసి ఈ వీడియోని అందరికీ బహిర్గత పరుస్తానని బెదిరిస్తూ ఆ వీడియోని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అనుభవించి బలాత్కరించి, చివరికి ఆ వీడియో తీసిన వాడి తండ్రి కూడా, వాడు బలాత్కరించి మళ్ళీ వాడి తండ్రికి ఆ వీడియో ఇస్తే వాడు కూడా బలాత్కరించి, రాప్తాడు నియోజకవర్గంలో అదొక గ్రామం.